కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం డ్రాగన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా లాంచ్ చేసిన రోజు నుండే ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా వార్ 2 మంచి ఫలితం ఇవ్వకపోవడంతో అభిమానులకు ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి పెట్టారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కేజీఎఫ్ సిరీస్ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలతో తన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ నీల్ ఆ విజయాల పరంపరను కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వై రవిశంకర్, నవీన్ ఏర్నేని, నందమూరి కళ్యాణరామ్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాంతార భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు టొవినో థామస్, బాలీవుడ్ ప్రముఖుడు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తుండగా సినిమాటోగ్రఫీని భువన్ గౌడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నడూ కనిపించని విధంగా స్టైలిష్ ఇంకా రగ్డ్ లుక్ లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్ కోసం చిత్ర బృందం జోర్డాన్ వెళ్లింది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. మొదట మార్చి 6 వరకు షెడ్యూల్ ప్లాన్ చేసినా కొన్ని కారణాల వల్ల ఆ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయని సమాచారం. కొద్దిపాటి సన్నివేశాలు మాత్రమే జోర్డాన్ లో పూర్తి చేసి మిగతా భాగాన్ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసే సెట్లలో చిత్రీకరించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇక ప్రశాంత్ నీల్ తన దర్శకత్వ రిథంలో కూడా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఎక్కువగా డార్క్ టోన్, గ్రే షేడ్స్ తో హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సాగాయి. అందుకే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా డ్రాగన్ చిత్రాన్ని పూర్తి కలర్ ఫార్మాట్ లో కొత్త విజువల్ స్టైల్లో తీర్చిదిద్దాలని ఆయన నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనితో ఈ సినిమా ఆయన కెరీర్ లో ఒక ఎలివేషన్ గా మారబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు 140 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా ఓవర్సీస్ బిజినెస్ కు సంబంధించిన వార్తలు మరింత సంచలనం సృష్టించాయి. నార్త్ అమెరికా ఇంకా యూకే ప్రాంతాల థియేట్రికల్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ సుమారు 55 కోట్ల రూపాయల అడ్వాన్స్ తో తీసుకుందని సమాచారం. ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే అతిపెద్ద ఓవర్సీస్ డీల్ గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు $11 మిలియన్, యూకేలో $1 మిలియన్ వసూలు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి బాహుబలి 2 ద కన్క్లూజన్, RRR, కల్కి 2898 AD, పుష్ప 2 ది రూల్ వంటి చిత్రాలు మాత్రమే నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్లు సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలో డ్రాగన్ కూడా చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఈ సినిమా చుట్టూ ఏర్పడిన హైప్ చూస్తే విడుదలకు ముందే భారీ రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది. అభిమానులు మాత్రం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మరో బ్లాక్ బస్టర్ అందిస్తుందని నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.